అయితే ఏంటి ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే కూటమి ప్రభుత్వం మీద ఎలా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత? పర్లేదు, బాగానే ఉంది. అంటే అన్నా క్యాంటీన్ మీద ప్రతి పేదవాడు సామాన్యుడు 5 రూపాయలతో కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాడు. అదొకటి. సో అభివృద్ధి ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక? అభివృద్ధి పర్లేదు. రోడ్ల పరిస్థితులు సార్ మీ సార్ ఎలా ఉన్నాయి? రోడ్లు వేస్తున్నారు కొత్తగా, అలాగే ఉన్నాయి పరిస్థితులు? వేస్తున్నారు. ఏంటి సార్ అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? రాజధాని ఇక్కడే ఉంది కదా అమరావతి. అసలు అడిగి నాది నూజివీడు. ఎక్కడక్కడ? నూజివీడు. ఓకే ఓకే, దగ్గరే కదా నూజివీడు అయినా కూడా మన అంటే అసలు రాజకీయాలు పెద్దగా. జగన్ గారి ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏమన్నా తేడా గమనించారు? తేడా పర్లేదు, బాగానే. ఎవరి వల్ల ఎక్కువ మంచి జరిగింది అనుకుంటున్నారు ప్రజలకి మీ ఉద్దేశంలో? గత ప్రభుత్వంలోనా ప్రస్తుత ప్రభుత్వంలోనా? అంటే అందరూ మంచి చేస్తారు. ఇందులో కూడా ప్రతి ఆడబిడ్డ కూడా మరి ఫ్రీ బస్సు పథకం మీద చాలామంది సేవ్ అవుతున్నారు. ఏంటి జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు, ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందని? చేయొచ్చు, దాన్నే ఉంది. ఇప్పుడు ఎవరి బాధ వాళ్ళది. ఓకే, ఆయన పాదయాత్ర చేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందని జనాల్లో ఏ మేరకు ఉంటుంది పాదయాత్ర ప్రభావం? బాగానే ఉంటుంది. ఆయన అనుకున్నట్లుగా ముఖ్యమంత్రి అవకాశం ఉంటుందా మరొకసారి? నాకుండే ఫ్యాన్స్ నాకుంటారు, మీకుండే ఫ్యాన్స్. అది కరెక్టే, మీ ఉద్దేశం లేదు. చాలా చూసుంటారు కాబట్టి గవర్నమెంట్ జగన్ గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారు, ఆ సూటిగా అడుగుతున్నాను. మీ ఉద్దేశంలో మీరు ఏమనుకుంటున్నారు? అవ్వచ్చు చెప్పలేదు. మొత్తం ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం మీద? అంటే కూటమి ప్రభుత్వం ఇది ఇప్పుడు ఉన్న పరిపాలన పర్లేదు, బాగా. ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వము ప్రతి ఒక్క పథకము ప్రవేశపెట్టింది. మంచి ప్రభుత్వము, ఎక్కడే కానీ గొడవలు లేకోకుండా ప్రశాంతంగా రాష్ట్రము ప్రశాంతంగా ఉంది. సో పథకాలు చెప్పినట్టు అమలు అవుతున్నాయా? అమలు అవుతున్నాయండి, అమలు అవుతున్నాయి. రాష్ట్రం అభివృద్ధిలో ఉంది. అది విషయం. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రభుత్వం వచ్చాక? రోడ్లు బాగున్నాయండి. ఇప్పుడు వాళ్ళు మొదలు పెట్టారు కానీ పూర్తి చేయలేకపోయినారు. ఇప్పుడు అవి పూర్తి చేసి ఇంకా రోడ్లు బాగా చేస్తున్నారు. మన రాష్ట్రము ఇంకా భవిష్యత్తులో బాగుండాలా, అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం బాగుండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయము. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? అమరావతి రాజధాని మంచిదండి. ఇక్కడ సిటీకి సంబంధించిన వాతావరణం కానీ నీరు కానీ అన్నిటికీ సరిపోతుందని చెప్పి ఇక్కడ అమలు చేశారు, మంచిది. జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటారు, ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇంతకుముందు జగన్ గారు చేశారు కానీ పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. మళ్ళీ ఈ కాలినడక బాట నడకలతో జనాలు మోసకపోరు. అది విషయం. మొత్తం ఒక మాటలో ఏం చెప్తారండి ప్రభుత్వం మీద? కూటమి ప్రభుత్వం మళ్ళీ వస్తే కన్నా 5 సంవత్సరాలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని నా అభిప్రాయం. కూటమి ప్రభుత్వం వచ్చాక అంటే చాలా బాగుందమ్మా. బాగా చేస్తున్నారా సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చాలా బాగా. సో పథకాలు చెప్పినట్టుగా అమలు అవుతున్నాయి. ఏం ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. మరి అదే కొంతమందికి వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటారండి. ఓకే, ఇంకా రోడ్లు ఎలాగ ఉన్నాయి ఇదివరకు, ఇప్పుడు సూపర్గా ఉన్నాయి. నేను ఆర్టీసీ డ్రైవర్ని. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఈ బస్సు ఆధారం తీసి రేషన్ పెట్టాలి. అది పెడితే ఫ్రీ రేషన్ కాదండి, రేషన్ కార్డుకి ఫ్రీ పెట్టాలి. ఆధార్ కార్డు వలన ఉన్నవాడు కూడా ఎక్కేస్తున్నాడు, ₹1,00,000 చేతవాడు కూడా ఎక్కేస్తున్నాడు. అవును, దాంట్లో అయితే 2 లక్షల లోపే ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు తీసుకెళ్దాం ప్రభుత్వం దృష్టికి. మరి ఏం చేస్తారో చూద్దాం. మరి ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? చాలా తేడా కనిపించింది. అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి జరుగుతుందండి ప్రభుత్వం వచ్చాక? చాలా స్పీడ్గా జరుగుతుంది. రోడ్లు అయ్యి టాప్ లెవెల్లో ఉన్నాయి. అమరావతి మాది ఈస్ట్ గోదావరి అన్న. మా ఏరియా నేను ఇప్పుడు ఆల్రెడీ లోకేష్ గారి దగ్గరికి వస్తాను. హెల్త్ బాగోక ఆయన స్పీడ్గా చేస్తున్నారని ఆయన దగ్గరికి వచ్చి తెల్లారగట్ల 3 గంటలకు వచ్చి కూర్చున్నాను.
ఇప్పుడు 9ంటికి ఇచ్చాను అజ్జి. ఓకే. నాకు హెల్త్ బాగోక ఏదో చెప్పాను, రాసి ఇచ్చాను. దేవుడి దేవాల మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఇస్తే మరి మొత్తంగా ఎలా ఉంది అంటే ఈ ప్రభుత్వం బాగుంది. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారు ఇంకా తిరగలేదు. ఈ వయసులో కూడా ఆయన ఇంకెవరు కొట్టలేదు. అంతే. ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ముందు మెయిన్ ఫస్ట్ ఈ గంజా ఎరిగట్టారు. అది హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. వైజాగ్ మీది? మాదండి ఇక్కడేనండి, నందిగాం, జగ్గైపేట. హ్యాపీ, అది ఒక్కటి చాలు ముందు. తర్వాత ఏం చేసినా చేయకపోయినా చాలామంది ఆగమైపోయిన పిల్లలు ఇవాళ వాళ్ళు 15,000 20,000 జాబులు చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు. ఇదే సిస్టమ్ ఎట్లా ఉంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ బాగుంది. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? పర్లేదు, కొంతకాలం పట్టింది కదా సార్, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇది హ్యాపీ. కొంత అంత హ్యాపీ. గంజాయిని 90% అరగట్టారు. సూపర్. నిన్న అమలాపురం పోయా కారు వేసుకొని, హైవేని మించుండే బై, అసలు ఎట్లా బాగుందో. ఇంత 2 yearsలో ఎలా చేశారని మాకు ఆశ్చర్యం వేసింది. జగన్ గారు మరొక మారు పాదయాత్ర చేస్తానంటున్నారు. పాదయాత్ర చేస్తే ఎలా? నమ్మరండి ఎవరు జనాలు. అది పాస్బుక్లు కానీ ఏదైనా విసిగిపోయారు. ముందు ఏం చేయకపోయినా మన జేబులో డబ్బులు అనుకుంటుంటే చాలా వచ్చి వెతుటోడు ఇంత హ్యాపీగా. ఇంకో రాష్ట్రాల వాళ్ళు మన ఇక్కడ హ్యాపీగా ఒక ఆడపిల్ల రైతులు తిరిగితే చాలు, అంత లా అండ్ ఆర్డర్ బాగుంది. సో మరి మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు ముఖ్యమంత్రి గారు. ఆయన పనితీరు ఈ వయసులో కూడా ఎలా అనిపించింది? పర్లేదండి, ఆయన పెద్ద ఆయన. బయట నుంచి ఆయన చూసి కొంచెం గొప్ప కంపెనీలు వస్తున్నాయి. అట్లా కొంత దానివల్ల ఒక ఉద్యోగస్తులు పెరుగుతారు. అన్ఎంప్లాయ్మెంట్ కొంచెం పెరిగిద్ది. కొంచెం పర్లేదు, హ్యాపీ. ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? హ్యాపీ, బాగానే ఉంది. ఏ ఛానల్లో? సాహితీ టీవీ. సార్ నమస్తే. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏ విషయం మీద? ప్రభుత్వం మీద. 22 నెలలు ప్రభుత్వం వచ్చి, ఈ ప్రభుత్వ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. సో వాళ్ళు చెప్పిన పథకాలు చెప్పినట్టుగా అమలు అవుతున్నాయి. ఏ పథకాలు? సో ఎన్నికలప్పుడు ఏదైతే సూపర్ 6 అన్నారో ఆ పథకాలు నాకు వర్తించే ఏమి లేవు అందులో. మిగతా వాళ్ళకి ఉంటూ ఉంటారుగా, మీరు పథకాలు అందుతున్నాయి లేదా? బాగానే ఉన్నాయని టాకు. ఓకే. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపించారా? రెండు ఒకేలా ఉన్నాయి పరిపాలన చేసే విధానం? చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. అంటే ఏంటి ఆ తేడా అంటే మీ ఉద్దేశంలో? ఏ విషయంలో? అంటే మీకే విషయంలో తేడా కనిపించింది అనేది మీరు అన్నారు కదా, చాలా తేడా ఉందని. ఏ విషయంలో తేడా ఉంది సార్ మీకంటే? గవర్నమెంట్ పరంగా. ఓకే. రోడ్ల పరిస్థితులు ఎలా అనిపించినాయి సార్ అండి? అప్పుడు మీద ఇప్పుడు బాగున్నాయి. ఓకే. జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు. ఆయన పాదయాత్ర చేస్తే ఎలా? మా ఊగిన లాగా ఉండదు. అంటే ఏ మాత్రం ప్రభావం చూపించదు ఆయన అనుకున్నట్లుగా? చూపించదు అనుకుంటున్నా. అర్థం కాలేదు సార్. చూపించదు అనుకుంటున్నా. అనుకుంటున్నారు. సో ముఖ్యమంత్రి గారు మొన్ననే 76 జరుపుకున్నారు. ఈ వయసులో కూడా ఆయన పనితీరు ఎలా అనిపించింది? ఈ వయసులో కూడా ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది అంటే? చంద్రబాబు గారి పనితీరు చాలా బాగుంది. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిది. మొత్తంగా ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది. నేను పట్టుకుంటాను. చెప్పండి. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చాలా బాగుంది సార్, చాలా బెటర్గా ఉంది. పథకాలు చెప్పినట్లుగా అమలు అవుతున్నాయా? అవుతున్నాయి సార్. జేజీ తెలుగుదేశం ఇప్పుడే చూశాను. ఎందుకు అంత అభిమానం తెలుగుదేశం పార్టీ అంటే మీకు? మీ ఉద్దేశం అంటే అన్న మాట ప్రకారం నిలబడతారు కాబట్టి. సో పార్టీ వచ్చింది మనకు తెలిసిందే, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. అంతే సార్. ఇప్పుడు అలాగే జరుగుతుందా? సార్ నా వైపు జరుగుతుంది. తెలుగుదేశం అలాగే ప్రజలకు సేవ చేస్తున్నారా? యాజిటీగా చేస్తున్నారు సార్, అన్న మాట ప్రకారంగా చేస్తున్నారు. మరి చంద్రబాబు గారు ఏం చేయట్లేదు, ప్రజలకు పూర్తిగా వదిలేశారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లేదు సార్, అంత అబద్ధం సార్. మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు జగన్ గారు. ఏం చేసిన ఉపయోగం లేదు సార్. జగన్ 2.0 చాలా భయంకరంగా ఉందంట. తరుగుతారంట. లేదు నాయకుల్ని, కార్యకర్తల్ని. లేదు సార్, అంతా చూసే ఉంటారు వాళ్ళు చెప్పేది. అవును. ఏంటి రప్ప మీద మీ అభిప్రాయం ఏంటంటే? అదే సార్, జగన్ గారు మరొకసారి గెలిచే అవకాశం? అదే ఆయనకి అసలు అవకాశం ఇవ్వరు సార్, జనాలు ఇవ్వరు. అంటే నమ్మకం పోయింది. మరి ఏంటి మొన్ననే 76వ పుట్టినరోజు జరుపుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ వయసులో కూడా ఆయన పనితీరు ఎలా ఉంది అంటే? 86 వరకే ఆయన సీఎంగా ఉంటారు. పుట్టినరోజు బాగా హ్యాపీగా జరుపుకుంటారు సార్. ఓకే. ఏ డౌటే లేదు. ఏంటి ఐటీ మంత్రి గారు నారా లోకేష్ గారి పనితీరు ఎలా అనిపించింది? ఆయన గురించి అసలు చెప్పక్కర్లేదు సార్, నెంబర్ 1గా ఉంది. సో మొత్తంగా ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం మీద అంటే, కూటమి ప్రభుత్వం మీద? మాట నిలబెట్టుకునే ప్రభుత్వం సార్. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వ పనితీరు గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే ఏం చెప్తారు? సేమ్ ప్రభుత్వ పనితీరు అయితే కొంచెం మెరుగ్గానే ఉంది, అయితే పథకాలు అందట్లేదు. ముఖ్యంగా నేను ఎప్పుడు మాట్లాడినా ఇల్లు గురించి మాట్లాడుతాను. నేను అందట్లా వచ్చే నెల ఆ విషయం 2-3 సార్లు మీరు కూడా నాకు చెప్పారు. అదే 2 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకో 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ మూడ్లోకి వెళ్ళిపోతారు. అవునా కదా? కరెక్టే కదా. అది
ఎన్నికల ముందు చూపించి. మరి అప్పటికైనా సరే మాకు చాలామందికి జగన్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు పట్టాలు, అమరావతి క్యాన్సిల్ చేశారు. ఈ ఎక్కడో ఒకసారి ప్రత్యామ్నాయం చూపిస్తారని ఆశిస్తున్నాం. ఇదే పాయింట్ కదా మాట్లాడేది. ఇల్లు లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలి, పెన్షన్ లేని వాళ్ళకి కూడా నేను అదే కోరుకుంటాను. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనకి వెళ్ళారు, పర్యటన మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది స్పందన, వెళ్ళకూడదని ఏమీ లేదు. మీరు టీడీపీలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు కానీ లోకేష్ బాబు గారు కానీ చేశారు కదా. ఎవరి పార్టీ వాళ్ళది చేసుకుంటారు, రావాలని ప్రయత్నిస్తారు. రారు అని చెప్పలేము, వస్తారు అని చెప్పలేము. రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియదు. రోడ్ల పరిస్థితులు ఇప్పుడు ఎలా అనిపిస్తున్నాయి మీకు? కొన్ని బాగున్నాయి, కొన్ని అయితే అక్కడక్కడ తేడాగానే ఉన్నాయి. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం? నేను నిజమానండి, అమరావతి రాజధాని 29 గ్రామాలు అంతే. మావిగాని వచ్చి గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం 4 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. రైల్వే స్టేషన్లు 2 ఉన్నాయి. మంచినీటి సౌకర్యం, సీసీ రోడ్లు, విద్యుత్ సౌకర్యం, ఎయిర్పోర్టు అన్నీ కలిసి ఉన్నాయి. ముఖ్యంగా 60 లక్షల మంది జనాభా 4-5 సంవత్సరాల్లో గ్రేటర్ కింద వెళ్తుంది. 29 గ్రామాల్లో చిన్న వాటర్ది కూడా మనం కట్టుకోవాలి. ఇది ఆలోచిస్తే బాగుంటుందని మెజారిటీ పర్సన్స్ అభిప్రాయం. మీరు దీన్ని కూడా వేయండి. అంతసేపు పాజిటివ్గా ఉన్నాయి వేస్తున్నారు, నెగిటివ్ వచ్చింది వేయడం లేదు. దీనివల్ల ఏంటంటే భారీ మూల్యం చెల్లించుకుంటారు వాళ్ళు. ఎంతసేపు మనకు భజన చేసే వాళ్ళ గురించి వదిలేయండి, ఇది కూడా వేయండి. నిజమే కదా, 60 లక్షల మంది జనాభా ఉన్నారా? హాస్పిటల్ ఉన్నాయా? పోర్టులు ఉన్నాయా? బస్ స్టాండ్ ఉందా? ఏం లేదు చెప్పు మావిగన్లో. కేవలం జగన్ చెప్పాడని కోపంతో తప్ప. మీరు కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికైతే బాగానే ఉంది, ప్రజలకు మంచిగానే చేస్తుంది, ఆర్థికంగానూ బాగానే అభివృద్ధి చేస్తుంది, రాష్ట్రాన్ని ఉన్నతంగానే తీర్చిదిద్దుతుంది. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? గతంలో రాష్ట్రానికంటూ ఒక కేంద్ర బిందువు అనేది ఒకటి ఉండాలి కాబట్టి గతంలో చెప్పుకోవడానికంటూ ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఒక కేంద్ర బిందువు అనేది ఒకటి ఉంది రాష్ట్రానికి, కాబట్టి అది చాలా సంతోషకరమైన విషయం. సో జగన్ గారు చెప్పేది ఏంటంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి పెడితే బాగుంటుందని జగన్ గారు అంటున్నారు రాజధాని. సరే సార్, ఈ విషయంలో ఎందుకంటే మనం ఏం చెప్పలేము, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ప్రజలకు మీరేమనుకుంటున్నారు? రాజధాని అమరావతిలో ఉండాలనుకుంటున్నారా, లేకపోతే జగన్ గారు చెప్తున్నట్టు ఈ 3 ప్రాంతాలు పెడితే బెటర్ అనుకుంటున్నారా? ఆల్రెడీ గతంలో సూచించారు కాబట్టి అది కొనసాగిస్తే బాగుంటుంది. జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటే ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సరే సార్, అది రాజకీయం, వారి వ్యక్తిగత విషయం. అంటే ఏంటి చంద్రబాబు గారి పనితీరు ఏ విధంగా ఉంది ఈ వయసులో కూడా? ముఖ్యమంత్రి గారు ఈ వయసులో కూడా బాగానే ఆరోగ్యపరంగా కూడా బాగానే యంగ్ అండ్ డైనమిక్గానే ఉన్నారు. అది చాలా సంతోషకరం. విద్యాశాఖ మంత్రి గారి యొక్క విద్యా విధానం కూడా బాగానే ఉంది, వ్యవస్థను బాగానే ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్తున్నారు. మొత్తంగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే కూటమి ప్రభుత్వం పైన ప్రజల యొక్క అభిప్రాయం కానీ మరియు ఇతర విషయాల్లో కానీ బాగానే ఇబ్బంది లేకుండా ప్రజలకు సానుకూలంగానే చేస్తున్నట్టు అభిప్రాయం. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే మీ అభిప్రాయం? చాలా బాగుందండి, బాగా నడుస్తుంది, ప్రజెంట్ బాగానే ఉంది. సో 22 నెలల ఇంత ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఏమన్నా మంచి జరిగింది ఈ ప్రభుత్వం ద్వారా? మంచి జరుగుతుందండి, మంచి జరుగుతుంది. పథకాలు అమలు అవుతున్నాయి వాళ్ళు చెప్తున్నారు. అవుతూనే ఉంది, అన్నీ అందుబాటులో ఉంది. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? తేడా అభివృద్ధేనండి. ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చాక? అభివృద్ధి వాళ్ళు ఇచ్చిన మాట వాగ్దానాలన్నీ సకాలంలో జరుగుతుంది, అన్ని ట్యాంకులు జరుగుతున్నాయి, రోడ్లు చాలా బాగా జరుగుతుంది, వర్క్ చాలా బాగుంది. అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? నెంబర్ 1, చాలా దుష్టం. అయితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కలిపి పెట్టాలంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది 3 అంటే మళ్ళీ మొదటి నుంచి రావాలండి. ఇదేమో 70% అయిపోయింది, మళ్ళీ కొత్తగా పెట్టాలంటే మళ్ళీ రూపాయల నుంచి మొదలు పెట్టాలి. జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానంటున్నారు, ఆయన పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి చెప్పలేము, కానీ ఈ ప్రభుత్వం చాలా బాగుంది, ఇది బాగుంది. మొత్తంగా ఒక మాటలో అయితే మీకు నేను మళ్ళీ దీనికే ఓటేస్తాను. మీ ఇష్టం అది. అది